పల్నాడు జిల్లా మా పల్నాడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నరసాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట టౌన్లో ఈ 52 ఎకరాల టిడ్కో హౌసెస్లో కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో సుమారు 120 మంది 100 మంది కానిస్టేబుల్స్ 20 మంది ఆఫీసర్స్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తం 16 టీములుగా ఏర్పాటు చేసి ప్రతి ఇల్లు సర్చ్ చేయడం జరిగింది. ఎందుకు ఈ ప్లేస్ని ఎన్నుకోవడం జరిగిందంటే జనరల్గా క్రైమ్ ఎక్కువ, ఇంతకుముందు 2 మర్డర్లు కూడా జరుగున్నాయి ఇక్కడ. ప్లస్ ఊరి బయట ఉంది, ఖాళీ ప్లేసులు ఉన్నాయి, కొంచెం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ గంజా తాగే వాళ్ళు కూడా ఎక్కువ మంది సంచరిస్తున్నారు. ఈ మధ్య మా సీఏ గారు ఎక్కువగా ఈ డ్రోన్ కూడా ఇక్కడే ప్రతి ఈవినింగ్ డ్రోన్ ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఒక్కసారి ప్రతి ఇల్లు సెర్చ్ చేస్తే ఏమైనా ఇల్లీగల్ సంబంధించినటువంటి ఏమైనా ఉంటాయేమో మెటీరియల్ అన్న ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈరోజు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ చర్చిలో భాగంగా సుమారు 91 మోటార్ సైకిళ్ళు రికార్డులెస్ వెహికల్స్, రికార్డు ఏమీ లేకుండా అనాథరైజ్డ్గా ఉన్నాయి. అందులో కొన్ని దొంగ బండ్లు కూడా ఉన్నాయి. పూర్తిగా దొంగతనం చేసి దొంగల దగ్గర కొన్నటువంటివి ఉన్నాయి, దొంగలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వదిలేసి వెళ్ళిపోయినవి ఉన్నాయి. సో అవన్నీ కూడా వెరిఫై చేస్తాం ఇప్పుడు. అదేవిధంగా ఒక 2 గొడ్డళ్ళు, 2 గడ్డపార్లు, ఒక సిగ్గులు ఈ కింద కనిపిస్తున్నాయి. అవి కూడా 3 నెలల్లో. సో అదర్వైజ్ కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే యాంగిల్లో కూడా చూసాము. కొంతమంది ఒక 4-5 కొత్త వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ ఆధార్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయి ఏంటని మరి తెస్తామంటున్నారు. సో వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్డనెన్స్ సెర్చ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య అంతా మీరు గమనిస్తున్నారు, సద్దెనపల్లి చిల్లూరుపేట రోడ్లలోనే ఈ మధ్య దాదాపు 22 మందిని గంజా కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. మీ అందరూ తెలుసు. అందులో అందరూ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు. మరి ఆ విధమైన వాతావరణం నడుస్తూ ఉంది. పిల్లలందరికీ కూడా గంజా ఇస్తూ ఉన్నారు. ఒరిస్సా నుంచి ఆ ఏరియా నుంచి తీసుకొచ్చి పిల్లలకి ఇస్తూ ఉన్నారు. ఇది చాలా వరకు ఆ అరెస్ట్ తర్వాత కంట్రోల్లోకి వచ్చింది. అదేవిధంగా ఎస్పీ గారి ఆదేశానుసారం ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ప్రతి ఇలాంటి హాట్స్పాట్గా ఉన్నటువంటి ఏరియాలో అన్నింటిలో కూడా ఈ యొక్క కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్లేస్ని ఎన్నుకొని చేయడం ఏం దొరకలేదు, అంటే చెప్తాం కదా, దానికోసమే చేశాము. కానీ ఓకే సార్.